welcome back to my channel. Hello everyone, welcome back to my channel. This is me Ramya. అందరు ఎలా ఉన్నారు? I hope you're all doing well. సో వన్ మోర్ తిరుపతి వ్లాగ్తో అయితే వచ్చేసాను. అగైన్ తిరుపతి అయితే వచ్చాను. ఐ డోంట్ నో నేను తిరుపతి వచ్చినప్పుడే వ్లాగ్స్ రికార్డ్ చేస్తాను ఏమో నాకు తెలియదు, కానీ లైక్ వెన్ ఎవర్ ఐ ట్రావెలింగ్ నాకు ఈజీగా ఉంది లైక్ వ్లాగ్ రికార్డ్ చేయడానికి. సో ఈరోజు 13th జూన్, 14 జూన్ మా మామ్ బర్త్డే ఉంది, అందుకని తిరుపతి అయితే వచ్చాము. ఈరోజు బఫర్ అసలు ఏం ప్లాన్స్ లేవు. యాక్చువల్లీ శ్రీపురం వెళ్దామని అనుకున్నాం, బట్ నాకు 2 days నుంచి ప్రాపర్ స్లీప్ లేక వచ్చి పడుకుని పోయాను అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. సో గోవిందరాజస్వామి టెంపుల్, కపిల తీర్థం అండ్ ఇస్కాన్ టెంపుల్ చూసి వద్దామని అనుకుంటున్నాను. వీలైతే అటు నుండి అటు అఖిలమాత టెంపుల్ కూడా వెళ్తాము. ఈ బ్లాగ్కి ఇంట్రో అయితే ఇంటి దగ్గర ఇవ్వలేదు, అగైన్ కుదరలేదు. సో బయటకు వెళ్ళే ముందు ఇంట్రో రికార్డ్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మాకు 5:30కి అయితే ట్రైన్ ఉంది. 4కి అంతా రెడీ అయిపోయి కాకినాడ స్టార్ట్ అవ్వాలి. మేము ముందు దేవుడికి అయితే దండం పెట్టుకొని మేము కాకినాడ అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ ఉంటుందేమో అని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, బట్ ట్రాఫిక్ ఏం లేదు. ఎర్లీగానే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. 5:15 అలా ట్రైన్ వస్తుంది. అప్పటి వరకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేసాము. ట్రైన్ వచ్చేసరికి 5:15 అలా అయింది. కాకినాడ పోర్ట్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. టౌన్కి వచ్చేసరికి 5:15 అయింది. స్కెడ్యూల్ టైమ్ ఇస్ 5:30. ట్రైన్ ఎక్కేసాము అండ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మా గోదావరి బ్రిడ్జ్, ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. సో అలా అయితే జర్నీ స్టార్ట్ అయింది. మార్నింగ్ 5:30కి అంతా మేము రైల్వే స్టేషన్లో దిగాము అండ్ అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని స్టేకి అయితే స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ టైం ఉన్నది పద్మావతి హోమ్ స్టేలో అయితే రూమ్ తీసుకున్నాము. సో హియర్ ఈజ్ ఎ క్విక్ రూమ్ టూర్. హాల్, కిచెన్ అండ్ అటు సైడ్ బెడ్రూమ్ 1 BHK తీసుకున్నాము. ఇంకా రూమ్కి వచ్చాక వెంటనే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి పక్కనే సుబ్బయ్య గారి హోటల్ ఉంది. సో అక్కడికైతే వచ్చేసాము. వాకబుల్ అనమాట. సో ఇక్కడ సాంబార్ ఇడ్లీ అండ్ పూరి రెండు చాలా బాగున్నాయి. యూజువల్లీ ఇక్కడ సాంబార్ అండ్ పూరి కర్రీ లైక్ మా ఊర్లో ఉన్నట్టు ఉండవు కదా. సో ఇది కాకినాడ వల్ల అవ్వడం వల్లనో ఏమో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. సో తినేసి రూమ్కి వెళ్ళి వెంటనే పడుకున్నాను, బికాజ్ నాకు 2 days నుంచి ప్రాపర్ స్లీప్ లేదని చెప్పాను కదా. సో వెళ్ళి పడుకుని పోయాను. లేచేసరికి 12:30 అలా అయిపోయింది. ఇంకా లంచ్కి వెళ్ళి ఓపిక లేక DI రాయల్ ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్ నుంచి మీల్స్ అయితే ఆర్డర్ చేశాను. సింగిల్ సర్వర్ 10 on 10. గుత్తి వంకాయ కూర అయితే ఉంది, అద్భుత. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి 3 అయింది. డే వేస్ట్ చేయడం ఇష్టం లేక రెడీ అయ్యాను నేను. మీరు నా ఐస్ చూడొచ్చు, నేను అంత నీరసంగా అయితే ఉన్నాను. అండ్ ఇంట్రడ్యూసింగ్ మై మామ్ ఇన్ మై ఛానల్. మా మమ్మీ బర్త్డే అని ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. ఫస్ట్ అయితే గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం ఒక 10 minutesలో అయిపోయింది. సో బయటకు వచ్చేసరికి ఇలా ఏనుగులు కనిపించాయి అనమాట. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు తిరుపతి వచ్చాను, కానీ ఇదే ఫస్ట్ టైం నాకు ఏనుగుల దర్శనం ఇవ్వడం. సో చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ అయిపోయాక కపిల తీర్థం అయితే స్టార్ట్ అయ్యాము. ప్రతిదీ ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. మేమేమి లోకల్ ఆటోస్ ఏం మాట్లాడుకోలేదు, ఏదైనా ఒకటే ఛార్జ్ చేస్తారు కదా అని. సో కపిల తీర్థం నేను వెళ్ళడం ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ అభయ ఆంజనేయ స్వామి ఉంటారు, అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే కపిల తీర్థం వస్తుంది. లెఫ్ట్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని కపిలేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. అది అయిపోయాక అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇస్కాన్లో కూడా ఒక 10 to 15 minutes స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాము. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఇంకా రూమ్కి ఆటో బుక్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ డిన్నర్కి కూడా రూమ్కే సేమ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను, బట్ లంచ్ ఇచ్చినంత ఎక్స్పీరియన్స్ బ్రేక్ఫాస్ట్లో లేదు. ఇడ్లీ అయితే మన సైడ్ ఇడ్లీ లాగా సాఫ్ట్ ఇడ్లీనే ఉన్నాయి. సో ఇలా అయితే మా డే 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది మా డే 2 ఇన్ తిరుపతి. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాము. 8:30 కల్లా మేము హోమం దగ్గర రిపోర్ట్ చేయాలి. మేమైతే హోమం టికెట్స్ తీసుకున్నాము ఈసారి. 300 టైంలో
వెళ్ళే ఐడియా లేదు మాకు అసలు. సో అందుకే హోమం టికెట్స్ అయితే తీసుకున్నాము. 1 మంత్ ముందే అవైలబుల్ ఉంటాయి. ఇక 8కి అంతా స్టార్ట్ అయిపోయామన్నమాట రూమ్ నుంచి. హోమం టికెట్స్ తీసుకున్న వాళ్ళు మార్నింగ్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి దగ్గర రిపోర్ట్ చేయాలి. ఇక్కడ మన టికెట్ స్కాన్ చేసుకొని హోమం అయ్యాక ఒక స్టాంప్ వేసి పంపిస్తారు. అప్పుడే మనం 300 లైన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు ఫస్ట్ కూర్చునే ఛాన్స్ అయితే దొరికింది. హోమం కూడా చాలా బాగా జరుగుద్ది. 1.5 అవర్ వరకు హోమం జరుగుద్ది. అండ్ రిమైనింగ్ 30 to 40 మినిట్స్ స్కాన్ చేయించుకోవడానికి అండ్ స్టాంప్ వేయించుకోవడానికి అట్లా పడుతుందన్నమాట. సో ఓవరాల్ ఒక 2 hours అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ హారతి మీరు కూడా తీసుకోండి. హోమం అయిపోయాక మేము కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. అలిపిరి దగ్గరే మనకి బస్సెస్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా మనం దర్శనం క్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చు. 1 నుంచి అలో చేస్తారని చెప్పారు. రీసెంట్ టైమ్స్లో నేను తిరుపతి ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను, కానీ ఎప్పుడు ఇంతమంది జనాన్ని అయితే చూడలేదు. సో వెళ్తూ మా మమ్మీతో అంటున్నాను అనమాట, మనకు కూడా ఇలా వెలుగున్నప్పుడు దర్శనం అయిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి మా మమ్మీతో అంటున్నాను అనమాట. సో దేవుడు విన్నాడో నేను అనుకున్నానో తెలియదు, కానీ మాకు దర్శనం అయితే ఎర్లీగానే అయిపోయింది. క్యూ అయితే ఎక్కడ ఆగలేదు. ఓన్లీ కంపార్ట్మెంట్లో 1 hour 45 minutes ఉన్నాము. రిమైనింగ్ అంతా నడుస్తూనే ఉన్నాం. సో దర్శనం అయితే అయిపోయింది. అండ్ గెస్ వాట్, మాకు ఇక్కడ కూడా గజేంద్రుల దర్శనం అండ్ పల్లకి సేవ చూసే ఛాన్స్ అయితే దొరికింది. ఐ ఫీల్ సో స్పెషల్. అంటే మా మమ్మీ బర్త్డేకి ఇంతకన్నా నేను ఇంకేమి ఇవ్వగలను అన్నట్టు అనిపించింది అనమాట. ఈవెన్ మై మామ్ ఆల్సో సో హ్యాపీ. క్విక్గా దర్శనం అయిపోయింది, అంతా బాగుంది అని చెప్పి. సో చాలా హ్యాపీగా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలాగే కిందకైతే వచ్చేసాము. తిరుపతికి వచ్చేసరికి మా వెంకీ అన్న కాల్ చేసి మమ్మీతో కేక్ కట్ చేపిద్దామని రెస్టారెంట్కి రమ్మన్నాడు. సో దగ్గరలో ఈపీఎస్4 రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. మా మమ్మీతో అయితే కేక్ కట్టింగ్ కూడా చేయించేసాము. సో హియర్ ఈజ్ వెంకీ అన్న, మా ఆపద్ బాంధవుడు అనమాట. అన్న హెల్ప్తో అయితే మమ్మీతో కేక్ కట్ చేయించాము. ఒకవేళ దర్శనం లేట్ అయ్యి ఉంటే ఇవేం పాసిబుల్ అయ్యేవి కాదు. సో సింపుల్గా మమ్మీతో కేక్ కట్ చేయించేసాము అనమాట. అలా అయితే మా మమ్మీ స్పెషల్ డేని స్పెషల్గా కంప్లీట్ చేసేసాము. ఇక్కడ నుండి మేము విజయవాడ కనకదుర్గ దర్శనానికి అయితే వెళ్తున్నాము. బస్లో ట్రావెల్ చేయాలి అని చెప్పి లైట్గా ఇడ్లీ తినేసి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మాకు డ్రాప్. ఇలా మా డే 2 అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇట్ ఈస్ డే 3. విజయవాడ రీచ్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. విజయవాడలో దర్శనం మ్యాక్స్ 30 minutes to 40 minutes అట్లా పడుతుంది అంతే. 8కి దర్శనానికి వెళ్ళాము అండ్ 8:15కి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం టికెట్స్ తీసుకుంటే లిఫ్ట్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కదా, సో అందుకే మాకు కొంచెం క్విక్గానే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి కిందకైతే రిటర్న్ కూడా వచ్చేసాము. సో ఇలా అయితే మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా మమ్మీని కాకినాడకి బస్ ఎక్కించేసి నేను విత్ హెవీ హార్ట్ హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయాను. బస్ వాళ్ళు అయితే ఇలా క్యూట్గా స్నాక్స్ బాక్స్ అయితే ఇచ్చారు. క్యూట్గా అనిపించిందని వీడియో రికార్డ్ చేశాను అనమాట. అండ్ విత్ దట్ ఆ తిరుపతి ట్రిప్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.